సింహం అడవిలో ఉన్నా గుహలో ఉన్నా సింహమే. మాకు తెలియదా అమ్మా, నువ్వు ఏడున్నా నిత్యవే. నైట్ ఆ ఇంట్లో ఏం జరిగింది? కోర్టు దగ్గర నువ్వు చిచ్చుపెట్టి వచ్చావు కదమ్మా, అది చిలికి చిలికి గాలివాన అవుతుందనుకున్నాం కదా, బండ తడుపు వానలా కంటి తుడుపులా ముగిసిపోయింది. అదేంటి? అవునమ్మా, శాపం విషయము షానిక్య శశికి తెలిసిపోయింది. వాళ్ళు ఆవేశపడేలోపు శాపం శశి కాదు నాకు అని దివ్య చెప్పేసింది. ఇంకేముంది, అంతా సైలెంట్ అయిపోయారు. యాగం చేయడానికి చాణక్య శశి ఒప్పుకున్నారు. రేపే యాగం. ఆ యాగంలో నేను మరణ హోమం చెయ్యాలి. ఆ దివ్య అభిల ప్రాణాలని బలి తీసుకోవాలి. అదెలా సాధ్యమమ్మా? దివ్య ప్రాణాలు పోకుండా ఉండటానికే కదా యాగాలు చేస్తున్నది. నేను చెప్పిన విధంగా చేయండి. బ్రతకడానికి అది యాగం చేస్తుంది, చంపడానికి నేను హోమం చేస్తున్నాను. నాకు మీ ఇద్దరి సహకారం కావాలి. కష్టమమ్మా, పరిస్థితి ఇదివరకుట్లా లేదు. మేము నీ కొమ్ము కాస్తున్నామని ఇంట్లో అందరికి తెలిసిపోయింది. అందరూ మాపై ఒక కన్నేసి ఉంచారు. ఇకపై మేమేం చేసినా నీ దగ్గరికే, అదే ఈ జైలుకి పంపిస్తారమ్మా. నేను ఏకంగా పైకే పంపిస్తాను. నేను చెప్తే ఏమైనా చేసే కిరాయి రౌడీలు నాకు బయట చాలా మంది ఉన్నారు. వాళ్లతో పని చేయించొచ్చు. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు ఆ ఇంట్లోనే ఉంటారు, ఆ మనుషులతోనే ఉంటారు. మీరైతే నా పని ఈజీగా పూర్తవుతుంది. నీకు పని చేసి పెడితే మా పని పూర్తయిపోతుందమ్మా. అనుమానం రాకుండా చేయండి. మీకిదే ఆఖరి పని. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏది అడగను. నా ఆస్తిలో సగం వాటా కూడా ఇస్తాను. సరేనమ్మా, ఆఖరి పని అంటున్నావు. ఆస్తి ఎలాగిస్తావనుకో, నువ్వు చెప్పినట్టే చేస్తాం. టచ్లో ఉండండి. ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను. పద. ఏందే, ఇందాకే కదా నిత్య ఏం అడిగినా సస్యంబర చేయకూడదు అనుకున్నావు. ఇప్పుడేంది చేస్తానని మాటిచ్చావు? చెయ్యకపోతే అది చంపేస్తానంటోంది, చేస్తే ఆస్తి ఇస్తానంటోంది. ప్రాణాలు పోవడం మంచిదా, ఆస్తి రావడం మంచిదా ఆలోచించుకో పౌడరు. పద వెళ్దాం. ఆ దివ్య ఏం చేస్తుందో ఏమో. అమ్మో, అవసరం లేదండి. శాపం వదిన కాదు, నాకు. గుడ్ మార్నింగ్. సారీ, డిస్టర్బ్ చేశానా? లేదండి, చాలాసేపు నిద్రపోయినట్టున్నాను. నిన్నటి వరకు అలసిపోయావు కదా, ఆ మాత్రం విశ్రాంతి తీసుకోవాల్సిందే. కొన్నాళ్లు పోతే శాశ్వతంగా నిద్రపోతానేమో. దయచేసి అలా మాట్లాడుకో, నాకు భయమేస్తుంది దివ్య. భయం ఎందుకు? నువ్వు పక్కన లేకపోతే
నేను ధైర్యంగా ఎలా ఉండగలను? మనకి కలిసి బతికే రాత ఉందో లేదో. ప్లీజ్ దివ్య, పొద్దున్న ఏంటి ఆ మాటలు? తరాల నాటి శాపం కదండి. ఆ శాపం పెట్టింది మేమే కదా. చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఏంది చంద్రిక, మన ఊహ నిజమయ్యేలా ఉంది. అప్పుడే నిత్య చాణక్యని కిడ్నాప్ చేయించిందా? అవును, ఆయన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. మీటింగ్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేమో. మీరెందుకో కంగారు పడుతున్నారు, నిజం చెప్పండి. అది ఏం లేసేసి. ఏదో ఉందన్నయ్య. రేపు యాగం చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇందాక ఇంట్లో అపశకునం జరిగింది. మీరెక్కడికో వెళ్ళొస్తున్నారు. మీకేదో తెలిసింది, దయచేసి చెప్పండి. ఇదేమీ అంత పెద్ద విషయం కాదు శేషమ్మా. పెద్దదో చిన్నదో చెప్పండి, ఏం జరిగింది? చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నయ్య. చెప్పన్నయ్యా. శాస్త్రి గారు ఫోన్ చేస్తే గుడికి వెళ్ళాం. అఖండ దీపం ఎగిసి పడుతోంది. యాగం జరగకుండా శాపం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంట. అందులో భాగంగా బావగారికి గండం ఉందని శాస్త్రి గారు చెప్పారు. నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున. శాపం వల్ల గండం అంట, నిత్య వల్ల కాదంట చంద్రిక. దాన్ని మించిన గండ ఉంటుందా పౌడ్రు? ఆ గండం అంటే ఎలాంటి గండం అన్నయ్య? అది చెప్పండి, అన్నయ్యకి ఏదైనా ప్రమాదమా? శబ్దగుణకం కాస్త ప్రమాదమే అని చెప్పారమ్మా, అందుకే కంగారు పడుతున్నాం. దివ్య వదినా, దివ్య 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 ఇదంతా నా వల్లేనా అన్నయ్య? నాకు శాపం పోవాలని ఆయన ప్రమాదంలో పడుతున్నారా? అదేం లేదమ్మా. ఆయనకేదైనా హాని జరగక ముందే ఏ యాగం వద్దన్నయ్య, ఏ ప్రాణం వద్దు. లేదు దివ్యమ్మ, ఈ యాగం జరిగే వరకే ఈ అడ్డంకులన్నీ. అప్పటి వరకు శాపం మనల్ని ఇలా భయపెడుతూనే ఉంటుంది. ఒక్కసారి యాగం పూర్తయితే మనందరం బయటపడినట్టే. నా కోసం ఆయన్ని బలి పెట్టలేను చారుకేశ. ఆయనే నా ప్రాణం. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. అలా ఏం జరగదమ్మా. ఇన్నాళ్ళు మనకు పిన్ని అడ్డుపడింది, ఇప్పుడు శాపం అడ్డుపడుతోంది. భయపడకుండా ఎదుర్కొందాం. దేవుడున్నాడు దివ్య, అధైర్యపడకమ్మా. మా అందరికీ ధైర్యం చెప్పి నువ్వే భయపడితే ఎలాగమ్మా? చాణక్య సార్ ఎక్కడ ఉన్నా మేము వెతికి తీసుకొస్తాం. మీరు ధైర్యంగా ఉండండి దివ్యమ్మా. భావన తీసుకొస్తాను దివ్య, నువ్వు కంగారు పడకో. శశి, దివ్యం చూసుకో. పచ్చారు కేసా, పదండి బాబు. అన్నయ్యకి ఏం కాదు వదినా, ధైర్యంగా ఉండండి.
కోసం ప్రాణమిస్తాను అన్నారు. శాశ్వతంగా దూరం అవుతాను అన్నారు. వెళ్తున్నాను అన్నారు. ఇందాక కుంకుమ కింద పడింది. మేమంతా మీ మనుషులమే. అయ్యో, అమ్మమ్మ, తాతయ్య, ఏం చేస్తున్నారు మీరు? మా కన్నీళ్లతో నీ పాదాలు కడిగితే తప్ప మేం చేసిన పాపాలు కరిగిపోవు తల్లి. మీరు పెద్దవాళ్ళు, ఇలా చేయకూడదు తాతయ్య. వయసుకి పెద్దవాళ్ళమే కాని బుద్ధి చాలా చిన్నదిరా. ఇరుకు మనసు, పాపిష్టి ఆలోచనలు, చెడ్డ పనులు. మా మీద మాకే అసహ్యం వేస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోందిరా. చంద్రిక, అమ్మమ్మ, ఏడవకే. నువ్వు మారితే ఈ ముసలి ప్రాణానికి అంతకన్నా ఇంకేం కావాలి? చాలా సంతోషంగా ఉంది వదినా. అప్పుడు జై మంగళ కోరుకున్నది ఇదే, ఇప్పుడు దివ్యాభిలు కోరుకుంటున్నది ఇదే. మమ్మల్ని క్షమించండి బామ్మగారు, క్షమించండి. ఆనందంగా ఉంది ప్రసాదు. ఈ ఇంటికి మగదిక్కువు నువ్వే. నీ మేనల్లుడి కొడుకు కూతురు నీవాళ్లే. ఈ అద్భుత దృశ్యం మా నాన్నారు చూసుంటే ఎంత సంతోషపడేవారో. ఇప్పుడు నువ్వు చూసావు కదరా, వెళ్ళి మీ నాన్నతో చెప్పు. తప్పకుండా చెప్తానండి. అభి, దివ్య, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిత్య మమ్మల్ని జైలుకి పిలిపించింది. యాగం జరగకుండా ఆపడానికి చాణక్యన్ ఏదో చేయబోతున్నట్టు, అందుకు మా సాయం కావాలని చెప్పి అవునమ్మా, నిత్య చాలా ప్రమాదకరమైన మనిషి. ఇప్పుడు జైల్లో ఉంది కదా, ఇంకా భయంకరంగా తయారైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఏమండి, నాకు భయంగా ఉందండి. మీరెళ్ళి ఆవిడతో మాట్లాడండి. మా అన్నయ్యని ఏం చేద్దాం చెప్పండి. ఆవిడకి ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పండి. పెన్నికి కావాల్సింది మా ప్రాణాలు. నన్ను అన్నయ్యని చంపాలనుకుంటుంది. అందుకే నన్ను భయపెట్టడానికి ఆయనని టార్గెట్ చేసినట్టుంది. అమ్మమ్మ, తాతయ్య, పిన్ని మిమ్మల్ని ఎలాంటి సహాయం అడిగింది? ఆ విషయం చెప్పలేదమ్మా. ఆఖరిసారిగా సాయం చేయమందే. యాగాన్ని ఆపటమే తన లక్ష్యం. ఆ దెయ్యంతో గొడవెందుకు అభి? వెళ్ళి దాని మొహాన ఒక క్షమాపణ చెప్పి రండి. అవునభి, దుష్టులకి దూరంగా ఉండాలంటారు. ఇప్పుడు మనకు పంతాలు పట్టింపుల కన్నా చాణక్య ముఖ్యం. ఏవండి, కోర్టు దగ్గర ఆవిడ మీతో ఏదో చెప్పింది కదా? క్షమించమని బతిమాలితే వదిలేస్తానంది. అది అబద్ధం అన్నయ్య. తనకు కావాల్సింది మన ప్రాణాలే కాని క్షమాపణ కాదు. పిన్ని వదిలేసే రకం కాదు.
పిన్నిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఆయనని కాపాడుకోవడం కూడా నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో యాగం ఆగదు. ఆయనే జరిపిస్తారు. మరి తెలియకుండా ఉంటుందా? ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి, ఇప్పుడు అలా చిరునవ్వు దాస్తుంటే తెలుసుకోలేనా? ఈయనకి డౌట్ రాకుండా ఉండాలి. ఎంతైనా మీరు తెలివైన వారు. ఏదైనా ఇట్టే పసిగట్టేస్తారు. నీకంటే కాదులే. ఒక నిజం చెప్పు, రేపు మనం చేస్తుంది యాగమే కదా? అది కూడా నీకు శాపం పోవడానికి కదా? రేపు జరగబోయేది మంచే కదా? అవునండి. మరెందుకు అందరూ దిగులుగా ఉన్నారు? రేపేదో జరగరాంది జరగబోతున్నట్టు సీరియస్గా ఉన్నారు. అది తరాల నాటి శాపం కదండి, కాస్త టెన్షన్గా ఉంది. నేనుండగా నీకు టెన్షన్ ఎందుకోయ్? శాపం పెట్టింది మా ముత్తాతో వాళ్ళ తాత అయి ఉంటారు. నా పెళ్ళాం జోలికి రావడానికి మా తాత ముత్తాతలకి ఎన్ని గుండెలుండాలి? నువ్వేం టెన్షన్ పడకు. చెప్పాను కదా, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తానని. ఎలాగైనా నేను కాపాడుకుంటాను. హే, మళ్ళీ డల్ అయ్యావేంటి? ఇంతకు ముందే బెటర్. కస్సుబుస్సు అనేదానివి, పోట్లాడేదానివి, ఢీ అంటే ఢీ కొట్టేదానివి. నాకు ఆ దివ్య కావాలి, ఈ దివ్య వద్దు. మనం టామ్ అండ్ జెర్రీలా ఉంటేనే బాగుంటుంది బంగారం. అలాగేనండి. ఏంటి అలాగే? నవ్వుతూ చెప్పొచ్చు కదా. అంటే నేను సిగ్గుపడుతున్నానండి. ఓ, ఇది సిగ్గా? మరి చెప్పవే. దివ్య, చెప్పండి. మరి నీకొకటి చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యూ. లవ్ అంటే మామూలుగా కాదు, చాలా చాలా అంటే మాటల్లో చెప్పలేనంత. మరోలా చెప్పాలి అంటే అందరూ అలర్ట్ గా ఉండాలి. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా సరే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. కేర్ఫుల్ గా వాచ్ చేయండి. వెళ్ళండి. నువ్వెటేళ్ళు. ఓ పక్క హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు వచ్చారు. నిత్య ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియటం లేదు చంద్రిక. అది కనిపెట్టడానికే కదా అందరికంటే ముందు మనం వచ్చాం. నిత్య మనుషులు ఎవరు కనిపించినా సరే పోలీసులకు అభికో చెప్పాలి. నిత్య మనకు ఫోన్ చేస్తాను అన్నది కదా, ఇంకా చేయలేదేందే? ఇంకెందుకు చేస్తుంది? మనం మారిపోయినట్టు ఈ పాటకే దానికి తెలిసిపోయి ఉంటుంది. మన మీద కూడా పగతో రగిలిపోతూ ఉంటుంది. ఏం జరిగినా సరే మనం అభి దివ్య వైపే ఉందాం చంద్రిక. మన ప్రాణం పోయినా సరే మాట తప్పొద్దు. అవునండి, తరాల నాటి శాపం. ఈ తరంలో అయినా సమస్య పోవాలి. దివ్య బ్రతకాలి. మా అమ్మమ్మ కళ్లల్లో ఆనందం చూడాలి. పాపం పెద్దావిడ ఎన్ని సావులు చూసిందో, శాపాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో. ఆఖరికి మన స్వప్న ప్రాణాలు కాపాడింది కూడా ఆవిడే. అది అర్థం చేసుకోకుండా ఎన్నెన్నో మాటలు అన్నాం. ఎంత బాధపడి ఉంటుందో. అప్పుడు తెలియలేదండి
మనసు లేకుండా ప్రవర్తించాం. మంగకు తీరని ద్రోహం చేశాం. మన మేనల్లుడి జైని బాధ పెట్టాం. మనం ఖచ్చితంగా నరకానికే పోతాం. నరకానికే వెళ్ళాలి చంద్రిక. చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలే. ఈ యాగం నిర్విఘ్నంగా జరిగి శాపం పోయిందని తెలిస్తే చాలు. ఆ తర్వాత మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎటువైపు నుంచి ఏ విధంగా నిత్య దాడి చేస్తుందో దాని ప్లాన్ ఏంటో జాగ్రత్తగా గమనించాలి. జైల్లో ఉండి కూడా ప్లాన్ చేస్తోంది పాపిష్టిది. ఈ రోజే వాడికి ఆఖరి రోజు కావాలి. ఆ యాగం జరగకూడదు. అది శాపంతో చావాలి. ఆ ఇల్లు శ్మశానం కావాలి. అర్థమైందా? కొంచెం రిస్క్ మేడం, పోలీసులకి దొరికిపోతాం. మీకు ఎంత ఇస్తాను అని చెప్పాను? అందరికీ కలిపి 20 లక్షలు మేడం. ఒక్కొక్కడికి 25 లక్షల చొప్పున ₹1 కోటి ఇస్తాను. ఈ రోజే వాడిని వేసేయాలి. దొరికిపోయినా పర్వాలేదు. 2-3 ఏళ్లు జైల్లో ఉండి బయటకొస్తారు. మీ లైఫ్ సెటిల్ అవుతుంది. ఓకే మేడం. ఈసారి కాల్ వాడు చచ్చాడనే రావాలి. సరే మేడం. రేయ్, మేడం మనకి బంపర్ ఆఫర్ ఇచ్చారా. ఒక్కొక్కడికి 25 లక్షలు. లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలాగైనా వేసేద్దాం. పదండి. ఓం యజ్ఞనారాయణాయ నమః స్వాహ. ఓం ఇంద్రాయ నమః స్వాహ. ఓం ఇంద్రాయ ఇదం నమః. ఓం సోమాయ నమః స్వాహ. ఓం సోమాయ ఇదం నమః. ఓం చంద్రాయ ఇదం స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. బామ్మగారు, ఇంకో 5 నిమిషాల్లో యాగం పూర్తవుతుంది. మీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. అవును శాస్త్రి గారు, ఇన్నాళ్ళు ఈ కళ్లతో చావుల్ని చూశాను. నా ప్రాణం పోయే లోపైనా శాపం సమసిపోతుందని ఎదురు చూశాను. ఇప్పుడు ఆ క్షణం రానే వచ్చింది బామ్మగారు. ఇన్నాళ్లు మీరు పడిన వేదనకి ఫలితం దక్కబోతోంది. 5 నిమిషాల్లో యాగం పూర్తవుతుందంట చంద్రిక. ఇక ఆ నిత్య ఏమి చేయలేదు. తన పగ ప్రతీకారం అన్నీ ఈ యాగం మంటల్లో కలిసిపోయాయి. దాన్ని నమ్మడానికి వీలు
ఏమండి మీరు కూడా వెళ్ళండి. ఏమండి దివ్య కనిపించిందా? లేదు చంద్రిక, చాలా చోట్ల గాలించాను, ఎంతో మందిని అడిగాను, ఎవరు కూడా చూడలేదని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? చారుకేశా, దివ్య లేదండి, దివ్యమ్మ కనిపించలేదు. ఎందుకిలా చేసావు దివ్య? మా అందరినీ వదిలేసి ఎందుకెళ్ళావు? అభి, దివ్య ఎక్కడ్రా? దయచేసి దివ్యని తీసుకురాలేదని మాత్రం చెప్పొద్దు. నీ చెల్లిని చూపించరా? దివ్య లేదు జీజీ, మనందరికీ దూరంగా ఉండాలని వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాదు. ఏం మాట్లాడుతున్నావురా? కనిపించకుండా పోయింది నీ తోడబుట్టిన చెల్లెలరా, దాన్ని అలాగే వదిలేస్తావా? కాళ్ల పారాణి ఆరకముందే భర్తని పోగొట్టుకుని పుట్టింటికి అయిన వాళ్ళకి దూరంగా ఎలా బతుకుతుందిరా? దాన్ని ఎలా వదిలేసి వచ్చావు? ఆపండి. ముందాయన షర్ట్ వదలండి. ఇల్లొదిలి వెళ్ళిపోమని ఆవిడ గారికి ఆయన చెప్పారా, లేక నేను చెప్పానా? తనంతట తానే వెళ్ళిపోతే మాదా తప్పు? ఆయన షర్టు పట్టుకొని నిలదీస్తున్నారు. దివ్య ఇంటి ఆడపడుచమ్మా. అయితే ఏంటి? ఈవిడ ఆడపడిచే, ఆవిడ ఆడపడిచే. ఆడపడుచులందరూ గబ్బిలాల్లా ఇంటిని పట్టుకుని వేలాడుతుంటారా? ఆపు చేసి. ఎందుకు ఆపాలి? తనకి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, వెళ్ళిపోయింది. దానికెందుకు ఇంత రాద్దాంతం? తను కూడా ఒక ఆడపిల్లే కదమ్మా, ఒంటరి ఆడపిల్ల. ఎలా బతుకుతుంది? బతకపోతే చావుమనండి, ఎవరికి నష్టం? శశి, ఏ కోపం వస్తుందా? మీ చెల్లినంటేనే మీకంత కోపం వస్తే తన వల్ల మా అన్నయ్య చనిపోయాడు.
నాకెంత కోపం రావాలి? తనదేనా ప్రాణం, మా అన్నయ్యది కాదా?